హాయ్ అండి అందరికి. అందరు ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వీడియోనైతే చూస్తూ ఉంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నేనైతే మొన్న నుంచి వీడియో అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నానులే, కానీ వర్షాలు పడటం వల్ల కుదరట్లేదు. లైటింగ్ మంచిగా రాదు, అది కూడా మళ్ళీ నా ఫోన్ బాగోలేదు, క్లారిటీగా ఉండదు వర్షం పడుతుందని నేనైతే వీడియోస్ అయితే ఇన్ని రోజులు అయితే తీయకుండా అవుతుంది. ఇన్ని రోజులు అంటే ఏం కాదంటే ఒక 3 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి. ఈ 3 డేస్ నుంచి వీడియో అయితే లాంగ్ వీడియో పెడదామంటే కుదరట్లేదు వర్షాలు పడటం వల్ల. ఈ రోజు కూడా వర్షమే పడుతుందండి. నేనైతే ఈ వీడియో షూట్ చేసేటప్పుడు ఇంకేది అవుతుంది అవ్వనులే, ఇంకా లాంగ్ వీడియోలు కూడా పెట్టక చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు ఒకసారి పెడతా అంటే న్యూస్ కూడా రావు పెద్దగాని. ఇప్పుడైతే ఎట్లా ఒకటి చేసి అయితే లైటింగ్ పెట్టుకుని మరి లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. కొద్దిగా వర్షాలు కూడా తగ్గినాయండి, అంటే వర్షం తగ్గింది. ఈ రోజు అయితే వర్షం అయితే తగ్గింది ఇందాకలే ఒక 1 అవర్ తర్వాత. అప్పటి నుంచి ఇంకా పని అయితే స్టార్ట్ చేసినాను. బాగా వర్షం అయితే మా కాడైతే కాలువ నిండిపోతుంది బయట వరండా కాడైతే. ఇంకా ఫోన్ స్టాండ్ ఎక్కడ పెడదామంటే ఎక్కడైనా జారి పడిపోయిద్దని అదొక భయం, మళ్ళీ అదొక పిల్లగాలు తీస్తారని ఇంకోటి భయము. ఇంకా మార్నింగ్ తీస్తున్నాను, మా పిల్లగాలు ఇంకా లెగలేదు. ఇంకా తొందరగా లేచినాను ఈ రోజు అయితే మా పాపని స్కూల్ కాడ పంపిద్దామని. ఇన్ని రోజుల నుంచి అయితే మా పాప అయితే స్కూల్కి వెళ్ళలేదు, అటు ఇటుగా 2 వీక్స్ నుంచి అయితే స్కూల్కే వెళ్ళట్లేదు. ఈ రోజు ఎట్లా చేసానే స్కూల్కి పంపించాలని ఇంకా తొందరగా లేచి పని అయితే చేసుకుంటున్నాను, వీడియో కూడా తీసుకున్నట్టు ఉంటుందని. కొద్దిగా లేటుగా లేవటం వల్ల వీడియో తీయటం వల్ల ఇటు వంట ఇంట్లో పనులు తొందరగా అవ్వట్లేదు. కొద్దిగా తొందరగా లేచినాం అనుకో ఇటు వీడియో మంచిగా తీసుకోవచ్చు, తొందరగా ఇంట్లో పనులు అవుతే స్కూల్ కాడ పాపనైతే పంపించవచ్చు. మధ్య మధ్యలో నా నోటైతే తడబడిపోతుంది, నత్తి అనేది వచ్చింది, కొద్దిగా అర్థం చేసుకోండి. మళ్ళీ అయితే ఏమనుకోకండి, అక్కడక్కడైతే నా మాట కూడా స్టక్ అవుతూ ఉంటుంది, ఇంకా అర్థం చేసుకోండి మీరైతే. ఇంకా ముందైతే మంచిగా మాట్లాడతాం అయితే నేర్చుకుంటాను. ఇప్పుడు కొత్త కాబట్టి మాట్లాడటం కొద్దిగా కష్టంగా ఉంది. ఇంకా షార్ట్ అయినా లాంగ్ అయినా ఇంత స్పీడ్గా మాట్లాడటమే ఎట్లా అనిపిస్తుంది. కానీ ఏందో నా అంత నేను ఇంత గబగబా మాట్లాడతాను, మధ్య మధ్యలో అయితే తడబడిపోతుంది, నత్తి వస్తుంది, మాట అయితే స్టక్ అవుతుంది. ఇంకేం చేయాలి ఏం అర్థం కావట్లేదు, ఇంకేదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాను. మీరైతే నన్ను అర్థం చేసుకుంటారని ఇంకా చెప్పుకుంటున్నాను. ఇంకా వర్షం అయితే తగ్గిందండి. ఇంకా వర్షం తగ్గినాక ఇంకా నేనైతే కాకరకాయలు అయితే కోస్తున్నాను. మా వారైతే కాకరకాయలు అయితే నైట్ టైం తెచ్చి పెడతారు. అంటే కాకరకాయలు ఒక్కడే కాదండి, కూరగాయలు ఏవైనా నైటే తెస్తాడు. ఇంకా అంటే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చినప్పుడే ఇంకా కాకరకాయలు కూరగాయలైనా ఏమైనా తెస్తాడు. నేను ఏదో చెప్పబోయేదో చెప్తున్నాను, ఏమనుకోకండి. కూరగాయలైనా సరుకులైనా నైటే తెస్తారు, మార్నింగ్ అయితే తేడు. ఎందుకంటే షాపులు ఉంటాయో ఉండవో, మార్నింగ్ అని నైటే తెచ్చి పెడతాడు ఇంట్లో అయితే. నాక్కడ ఫస్ట్ అయితే లేచినమ్మట్లో వంట మొదలు పెడతాను, ఎందుకంటే అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు. వంట ఎప్పుడు అయ్యిద్దో, మా వారికి అయితే డ్యూటీ టైం అయ్యిద్ది కాబట్టి కరెక్ట్ టైంకి తినేసి వెళ్ళాలి కాబట్టి ఇంకా తప్పకుండా మార్నింగ్ లేచినమ్మట్లో వంట స్టార్ట్ చేస్తాను. వంట అయిపోయాక ఇంట్లో పనులు మొత్తం చేసుకుంటాను, లేకపోతే మా వారికి అయితే తినకోకుండా వెళ్తాడు. ఒక్కొక్కసారి అయితే వంట లేట్ అవుతాయి, అందుకే ఫస్ట్ అయితే వంట చేస్తాను ఇంట్లో లేచినమ్మట్లోనే. ఒక్కొక్కసారి కుదరదండి వంట చేయటం అయితే. నాకు వంట ఫస్ట్ చేసిన అనుకో ఇంట్లో పనులు లేట్ అవుతాయి, ఇంకా నాకు అటు ఇటుగా 11 అయిద్దండి. ఇంట్లో పని అంతా అయిపోయేసరికి పిల్లగాళ్ళకి అన్నం తినిపించి వాళ్ళు ఫ్రెష్ అప్ చేసి నేను అయ్యేసరికి 11, 12 అయిద్ది ఒక్కొక్కసారి. ఈ రోజైతే 6ంటికే లేచిన అండి, మమ్మల్ని అయితే బడికి పంపిద్దామని, లేకపోతే లేట్ అవుతుంది. కొద్దిగా అంగన్వాడీ కాబట్టి లేటుగా తీసుకొచ్చిన ఏం కాదులే, కానీ కొద్దిగా తొందరగా పంపించిన అనుకో కొద్దిగా కూసేపు అక్కడైతే పిల్లగాళ్ళతో ఆడుకుంటుంది, అందుకే తొందరగా పంపిద్దామని ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా మా అబ్బాయి అయితే లెగలేదు, నిద్రపోయి ఉన్నారు. ఇంక వాళ్ళు వేసే లోపలికైతే వంట అయితే చెయ్యాలి. ఇంక ఇంట్లో పని చేసుకునేటప్పుడు అయితే మా వారు పట్టుకుంటారు. ఇంకా ఒక్కొక్కసారి అయితే అది కాక మా అమ్ములు ఇంట్లో ఉంటే అసలు అన్నమే తినదు, మొత్తం సిరిదిండి తినిద్ది. పొద్దాకలు అలా తెచ్చి పెట్టడం, ఏమో సిరిదిండి తినటము. స్కూల్కి వెళ్తేనే మేడం భయంకి కొద్దిగా అన్నమే తినిద్ది. నిన్ననే మా అత్తయ్య ఇంటికాడ అయితే కాకరకాయలు కర్రీ తినేసి వచ్చిన, మళ్ళీ అదే కాకరకాయలు తెచ్చేసరికి కోపం వచ్చింది. ఇంక పాప అతను తినలేగా నేను తిన్నానని అంత తినకుండా ఉంటాడా అని నేనైతే వండుతున్నా. ఇంకా నేనైతే బాగానే వండుతానండి, కొద్దిగా చేదు లేకుండా. మరీ చేదు అంటే మరీ చేదు ఉండదు, కొద్దిగా లైట్గా అయితే చేదు ఉండదు. నేను వండితే మంచిగా ఉప్పేసి పిసికి అయితే మంచిగా అంటే కర్రీ అయితే వండుతాను. ఫ్రై చేసినాము కర్రీ అంటే చేదు ఉండదు, కూర చేసినా చేదు ఉండదు, మంచిగా అనిపిస్తుంది కర్రీ అయితే. నాకు బాగా నచ్చింది. కానీ పొద్దాగలు తినాలంటే తినలేముగా, 3 పూట్లు ఏదో తింటాము మేమైతే ఇద్దరము. ఎందుకంటే మీ ఇద్దరమే కాబట్టి సరిపోయేది మాకు 3 పూట్లు. ఒక్కొక్కసారి ఇంకా నైట్కి అయితే సరిపోదు, ఇంకా బయట నుంచి ఏం తెప్పించుకోవటమైనా లేకపోతే మళ్ళీ వంట ఏం చేయటమైనా చేస్తాను. మళ్ళీ నిన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ కాకరకాయ కర్రీ తిన్నాక మళ్ళీ ఈరోజు కాకరకాయ కర్రీ అంటే తినాలనిపించలేదు. సరేలే ఏదో ఒకటి చేద్దాంలే అనుకుని ఇంకేదో అడ్జస్ట్ చేసుకుని అయితే తిన్నాను.
మంచిది కాకరకాయల కర్రీ తిన్నా మంచిదే. మనకి ఇలాంటివి నచ్చవు. ఇప్పుడు బిర్యానీలు, చికెన్, మటన్ ఇలాంటివి నచ్చుతాయి. మనకి ఇంట్లో కూరలు ఎందుకు నచ్చుతాయి. కానీ ఏం చేద్దాం, ఇవే తింటే మంచిగా హెల్త్ మంచిది అంటారు. మంచిది అంటారు కదా, మంచిది హెల్త్కి అయితే. మా వారైతే బయట నుంచి ఏమేమి తేయంటే అసలు తేడండి. అసలుకి ఏమంటే ఏది తేడు. నైట్ ఏమో ఒక బోండాలైనా, బజ్జీలైనా, గారెలైనా తెస్తాడు. ఇంకా అది కూడా ఈ మధ్యనే తెస్తాడు. అంతకుముందు తెచ్చేటోడు కాదు. ఈ మధ్య నేను తిడుతున్నాను తెస్తాడు, కానీ అంతకుముందు అయితే అసలు తెచ్చేటోడు కాదు. సిరిదిండి తెచ్చేటోడు అంటే మా పాపకైతే బ్రెడ్ బయట బిస్కెట్లు అవి తెచ్చేటోడు. నాకైతే నేను ఏంటంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్, ఎక్కువ జంక్ ఫుడ్ అవి అడుగుతాను. కాబట్టి నేను పెద్దగా అయితే తేడు. తినబుద్ధి కాడు కావనే తేడు. ఆయనకైతే అతనికి తినబుద్ధి కాదని తేడు. నాకైతే మంచి తినబుద్ధి ఏది, కానీ మంచిది కూడా కాదంటాడు. ఒక్కొక్కసారి ఏం చేద్దాం, మనం ఎప్పుడో ఒక ఇష్టాలు మార్చుకుంటాం. ఎప్పుడో ఒకసారి అని తినాలిగా. అసలు తేడండి. ఎప్పుడో అడక్క నేను ఏడవక అంటే గొడవ పడక ఎప్పుడుగో తెస్తాడు. అవి అయితే నేనేం మాట్లాడతాను నాకే అర్థం కావట్లేదు. మీకేనా అర్థమవుతుందో లేదో క్షమించండి. నేనేమైనా ఎక్కడైనా తప్పు మాట్లాడితే అర్థమవుతుందో లేదో నా మాట అనేది. మా గయ్యాల పిల్ల అయితే లేచింది. ఇంకా చూసారా, వాళ్ళు లేకముందే నేను ఏదో వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నా, కానీ వీళ్ళు వేసేసారు. పాప కొద్దిగా లేచిందని మధ్యలో అయితే మ్యూజిక్ పెట్టినాను. మరి ఇంతకన్నా మాట్లాడాలంటే మాట్లాడలేకపోతున్నాను మీతో. అంటే మాట్లాడాలనిపిస్తుంది, కానీ నాకైతే పిల్లగాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ డిస్టర్బెన్స్ వస్తుంది మధ్య మధ్యలో. మీకు ఏమైనా అంటే డిస్టర్బెన్స్ ఉంటుందా అని కొద్దిగా మ్యూజిక్ అనేది పెడుతున్నాను. నాకు ముఖ్యంగా దీంట్లో కావాల్సింది వాచ్ అవర్స్ అండి, సబ్స్క్రైబర్స్ కూడా కాదు. సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు. ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా వస్తూనే ఉన్నారు. అదేమి ఇబ్బంది లేదు. వాచ్ అవర్స్ అయ్యే లోపలికి సబ్స్క్రైబర్స్ వస్తారులే, కానీ వాచ్ అవర్స్ కష్టంగా ఉంది రావాలంటే. నా లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు, ఎవరు పెద్దగా అంటే అసలుకి చూడట్లేదు. నా లాంగ్ వీడియోస్ అయితే చూస్తూ ఉండండి అబ్బా. నా లాంగ్ వీడియోస్ అయితే కొద్దిగా కామెంట్ కట్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను తప్పకుండా. మీరేం చెప్పకోకుండా ఉంటే నేను ఎలా తీయాలో చెప్పండి. మీరేం చెప్పకపోతే నేను ఏ వీడియోస్ తీయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సపోర్ట్ చేస్తుండండి, కామెంట్ చేస్తూ ఉండండి. నాకైతే అందరికి ఎలా సపోర్ట్ చేస్తారో దాంట్లో కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి, అదే చాలండి. మీకైతే రుణపడిపోయి ఉంటాను ఇప్పటికీ.
మళ్ళీ అది కాక నాకు చిన్న పాప బాబు ఉన్నారు. వాళ్ళిద్దరితో కలిసి ఇంట్లో పని చేసుకుంటూ వీడియోస్ తీయాలంటే చాలా కష్టంగా ఉంది. మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే కూడా ఆ కష్టాన్ని మర్చిపోయి మంచి ఇంట్రెస్ట్ మీద తీస్తూ ఉంటాను. ఆ కష్టం కూడా ఎలా ఉంటుందో కూడా గుర్తుండదు. మీరు సపోర్ట్ చేసిన, కామెంట్ చేసిన కష్టం ఎలా ఉంటుందో కూడా తెలియకుండా అయితే నేనైతే వీడియోస్ తీస్తూ ఉంటాను, పెడుతూ ఉంటాను మీకోసం అయితే తప్పకుండా. చాలామంది ఇక్కడ పడుతున్నారు, నేను కష్టపడట్లేదు అంటున్నాను. వాళ్ళ కామెంట్స్ వస్తూనే మంచి మంచి ఒక రీచ్ అనేది ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ పెడుతున్నారు. వాళ్ళ కష్టం అనేది తెలవట్లేదు, నాకడ అలా తెలవాలని నాకడ మంచి రీచ్ ఉండేలా చూడండి. రీచ్ అంటే ఏం లేదు, నా వీడియోస్ చూస్తే మిమ్మల్ని ఏం అడగట్లేదు నేనైతే. ఇప్పటి కూడా నా మాట వింటున్నారో లేదో కూడా తెలవట్లేదు. ఈ వీడియోకి ఇంతవరకు అంటే ఫస్ట్ చూసి ఇంకా ఎండింగ్ వరకు అయితే స్క్రోల్ చేస్తారు, పూర్తిగా చూడరు మన వీడియో అయితే. గ్యాప్ ఇచ్చి చూస్తారు. నా మాట ఈ మాట మాట్లాడేది కూడా మీరు వింటున్నారో లేదో కూడా తెలవట్లేదు నాకైతే. ఒక ఇంటే 2-3 తప్పించి ఇంకా మీతోలో అయితే ఎక్కువ విన్నారనుకోండి నా వీడియోస్ అయితే. ఇంకా 3% అయితే దాటినాను. వాచ్ అవర్స్ 10% రావాలంటే మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సపోర్ట్ ఉంటేనే 10%, 10కి అయితే మంచిగా రీచ్ అనేది వస్తుంది. నాకైతే వాచ్ అవర్స్లో ఫాలోవర్స్ అంటే ఇంకా అది వస్తూనే ఉంది, ఒకరి తర్వాత ఒకరు. వాచ్ అవర్సే కావాలండి, మీరైతే సపోర్ట్ చేయండి తప్పకుండా. ఇంకా వంట అయితే వండేసినాను. వంట అయితే కంప్లీట్ అయింది. అయిపోయినాక కరెంట్ పోయింది. కరెంట్ వచ్చినాక అయితే ఇల్లు ఊడ్చుదాంలే అని కొద్దిసేపు అయితే ఫోన్ నొక్కినాను. ఇంక అంతలోకి అయితే కరెంట్ అయితే వచ్చేసింది. మళ్ళీ కరెంట్ లేకపోతే చీకటిగా ఉంటుంది, చెత్తకడ కనపడదు అనుకోండి, అట్లా ఉంటుంది చీకటిగా. ఇంకా మా ఇంట్లో అయితే 24 గంటలు అయితే అంటే కరెంట్ పెట్టే ఉండాలి, లైట్ అయితే ఆన్ అయ్యే ఉండాలి. కాబట్టి నేనైతే అయితే కరెంట్ వచ్చినాక ఇల్లు ఊదామని కొద్దిగా అయితే ఫోన్ చూసుకుంటూ ఉండినాను. గిన్నెలు తోముదామన్నా మోటార్ వేయాలి, మోటార్ నీళ్ళు రావాలంటే కరెంటు ఉండాలని ఇంక పని ఏం చేయకుండా పక్కనైతే కూర్చున్నాను కాసేపు అయితే. ఇంక అన్నం కూర కూడా అయిపోయింది. మా వాళ్ళకైతే టీ కూడా పోసి ఇచ్చినాను. వాళ్ళైతే లేచారు, మా పాప బాబు కూడా లేచారు. వంట కూడా అయిపోయింది. ఇంకా వంట అంతా అయిపోయేసరికి 8:30 అవుతుంది. ఇంకా నేను ఇక్కడైతే వాటర్ పట్టే టైంకి 8:30 అవుతుంది అనుకుంటా. ఇంకా గిన్నెలు తోమితే ఇంట్లో పని అంతా అయిపోయినట్టే. మా పిల్లగాళ్ళు అయితే ఫ్రెష్ అప్ చేసి వాళ్ళని అయితే స్కూల్ కాడికి అయితే పంపించాలి. మన వీడియోని అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి, ఇంతటితో అయితే అయిపోలేదు, ఇంకుంది వీడియో అయితే. ఎండింగ్ వరకు అయితే తప్పకుండా చూడండి మన వీడియోని. అలాగే మన వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి తప్పకుండా మన వీడియో నచ్చితే. ఇంకా సింక్ అయితే లీక్ అవుతుందని చెప్పినా కానీ అందుకే గిన్నెలన్నీ బయట వేసినాను. నైట్ అయితే నిన్నైతే గిన్నెలన్నీ అంత పెద్దగా పడలేదు. గిన్నెలు ఇవన్నీ గిన్నెలే, పొద్దున గిన్నెలు కాదు. నిన్నైతే తోమలేదు. నిన్న మార్నింగ్ తోమినాను, ఈవినింగ్ అయితే తోమట్లేదు. బయట కూర్చొని తోముతుంటే దోమలు కుడుతున్నాయి ఈవినింగ్ టైంలో, అందుకే మార్నింగ్ అయితేనే తోముకుంటున్నాను మంచిగా. మళ్ళీ అది కాక నేను గిన్నెలు తోముతా అంటే మా పిల్లగాళ్ళు వస్తూ ఉంటారు వాటర్ దగ్గరికి, అందుకే ఈవినింగ్ టైంలో అయితే గిన్నెలు తోమను. మార్నింగ్ అంటే మా వారు ఉంటారు కాబట్టి పట్టుకుంటారు పిల్లగాళ్ళని, అప్పుడైతే ఆ టైంలో అయితే గిన్నెలు అయితే తోమేస్తాను. ఈవినింగ్ మా వారు ఉండరు కాబట్టి గిన్నెలు అయితే తోమను. ఇంకా మార్నింగ్ అన్ని గిన్నెలు అయితే తోమేస్తాను. నిన్నే అసలు ఇన్ని గిన్నెలు చాలా తక్కువ పడ్డాయండి. ఈ రోజైతే దీనికన్నా డబల్ పడతాయి గిన్నెలు, కానీ ఈ రోజు కొద్దిగా తక్కువ పడ్డాయి. నిన్నైతే వంట అయితే వండినలే, కానీ నేనైతే అన్నం అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ తిన్నాను. దానివల్ల కొద్దిగా గిన్నెలు తక్కువ పడ్డాయి. మళ్ళీ నేను నైట్ కాడ అన్నం తినలేదు, కడుపు నొప్పి వచ్చింది, స్టమక్ పెయిన్ అనేది వచ్చింది. మళ్ళీ మీకు కొంతమంది ఇంగ్లీష్లో చెప్తే అర్థమైంది, తెలుగులో చెప్తే అర్థమైంది. నేనేం పెద్దగా చదువుకోలేదు, ఏదో నాకు వచ్చిన దాంట్లో అయితే నేను మాట్లాడుతున్నాను. మీరేమనుకుంటున్నారు నాకడ తెలవట్లేదు, నా మాట వింటూ నవ్వుతున్నారు తెలవట్లేదు, ఏమైనా అపార్థం చేసుకుంటున్నారు తెలవట్లేదు. నాకైతే నవ్వు వచ్చింది, నా వాయిస్ ఎవరు నేనే వింటా ఉంటే నవ్వు వచ్చింది. ఎవరైనా వాయిస్ ఎవరు నా వీడియో ఆన్ చేసి నా ముందు చూస్తూ ఉంటే నవ్వు వచ్చిందండి. నవ్వు రాదు, సిగ్గుపడతాను, అస్సలు చూడనివ్వను వాళ్ళని అయితే. ఫోన్ గుంజుకొని నా వీడియో అయితే ఆఫ్ చేస్తాను. మా ఆయనైనా మా అమ్మాయినా ఎవరైనా, లాస్ట్కి మా పాప కూడా అయినా చూస్తూ ఉంటే నా వీడియోని అయితే అస్సలు పెట్టను. నా వీడియో నేనే చూడనండి, నాకు ఎంత సిగ్గు అనిపిస్తుందో తెలుసా. నా వీడియో అంటే నేను మాట్లాడేది నేను వింటూ ఉంటాను, నాకు సిగ్గు అనిపించిద్ది. మిగతా వాళ్ళు వింటూ ఉంటే, నేను లేనప్పుడు వింటూ ఉంటే ఏమనిపించదులే, కానీ నేను ఉన్నప్పుడు వింటూ ఉంటే నాకు సిగ్గు అనిపించిద్ది, అస్సలు విననివ్వను వాళ్ళని అయితే. వీడియో ఎమ్మట్లో ఆఫ్ చేస్తాను, వాళ్ళని ఫోన్ గుంజుకొని మరి. అబ్బా ఫాస్ట్ మాట్లాడేస్తున్నాను, మీకు అర్థమవుతుందో లేదో. అలవాటు అయిపోయిందండి ఫాస్ట్ మాట్లాడతాం. అది కాక మళ్ళీ పిల్లగాళ్ళు వస్తారు లేస్తారు, వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు, తొందర వాయిస్ ఎవరు ఇచ్చి పక్కన పెడితే అయిపోద్ది, కానీ అదొక రిలీఫ్గా ఉంటుంది. కానీ అదొకటి భయము, వాయిస్ ఎవరు ఇచ్చి పక్కన పెడితే ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇచ్చే మధ్యలో పిల్లగాళ్ళు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే మీరు ఇబ్బంది పడతారేమో అని ఇంకా ఫాస్ట్గా అయితే ఇస్తున్నాను. నా మాట అర్థమవుతుందో లేదో నాకే తెలవట్లేదు.
కామెంట్ చేయండి ఎలా మాట్లాడాలో. స్లోగా మాట్లాడమంటే అట్లనే మాట్లాడతాను. ఎంత టైం పెట్టుకొనైనా స్లోగా మాట్లాడటానికైతే ట్రై చేస్తాను. ఫ్యూచర్‌లో నా వీడియోస్ వినాలంటే నాకే నవ్వొచ్చిద్దనుకుంటా. చూద్దాం ఫ్యూచర్ ఎలాగుంటుందో. ఇలాగనే కంటిన్యూ చేస్తానో, ఆఫ్ చేస్తానో తెలవదు. నేనైతే ఆఫ్ చేయొద్దు అనుకుంటున్నాను. గట్టిగా పట్టు మీద ఉన్నాను కాబట్టి 3 మంత్స్ నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇంక మధ్యలో అయితే 2, 3 రోజులే పెట్టలేదనుకుంటా. ఇంక నేనైతే ఇప్పుడు ఆపలేదు. 2, 3 రోజులే అంటే ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేను పెట్టకుండా ఆపుతున్నాను. మిగతా టైంలో అయితే ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను నేనైతే. ఏమైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటేనే 2, 3 రోజులు అయితే వీడియోస్ పెట్టకోకుండా ఉంటున్నాను. తర్వాత అయితే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఆ 2, 3 రోజులు వీడియోస్ పెట్టకపోయినా నాకు చాలా బెంగ అనిపిస్తుంది. ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. రోజుకొచ్చి ఒక వీడియోని అప్లోడ్ చేస్తే అయిపోయిద్దిగా షార్ట్ వీడియోనే అనిపిస్తుంది. చాలా బెంగ పడతానండి. మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ నాకు చాలా మనసంతా యూట్యూబ్ మీద గుంజిద్ది. నిజంగా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు వాచ్ అవర్స్ ఎప్పుడు వస్తారా, సబ్స్క్రైబర్స్ ఎప్పుడు పెరుగుతారా అని చూసుకుంటూనే ఉంటాను. నిమిషానికి ఒకసారి ఫోన్ ఆన్ చేసుకుంటూ చూస్తూనే ఉంటాను. ఇన్స్టాగ్రామ్‌లోనే, యూట్యూబ్‌లోనే నిమిషానికి ఒక్కసారైనా అంటే నా ఫోన్ ఆన్ చేసి ఎంతమంది ఫాలోవర్స్ పెరిగారు, ఎంతమంది వాచ్ అవర్స్ అయ్యారని చూసుకుంటూనే ఉంటాను. వాచ్ అవర్స్ అంటే ఏం లేదండి, ఎవ్వరు చూడట్లే. 1% కూడా రావట్లేదు తెలుసా మీరు చూసేది. నిజం చెప్పాలంటే నా మాట ఇప్పుడు వింటున్నారో లేదో తెలవదు. ఫ్యూచర్‌లో నా బాధ అర్థం చేసుకుంటారు కానీ చెప్తున్నాను ఇప్పుడైతే. నా ఒక్కళ్ళు కూడా 1% కూడా వాచ్ అవర్స్ అయితే అస్సలు లేరు నాకు తెలిసిన వరకు. నాది నేనే చూసుకుంటాను వీడియో నేను. అది నేను చూసుకుంటున్నాను కాబట్టి వాచ్ అవర్స్ అయితే కొద్దిగా కంటిన్యూ అవుతున్నారు కానీ మిగతాదైతే ఎవ్వరు చూడట్లేదు. లాంగ్ వీడియోస్ అయితే షార్ట్ వీడియోసే ఒకళ్ళిద్దరు చూస్తున్నారు. అది కూడా ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడట్లేదు. ఒక్కడు కూడా వైరల్ అవ్వట్లేదు షార్ట్ వీడియో కూడా. 500 న్యూస్, 1000 న్యూస్, 200 న్యూస్ తప్పించి 1000 మించి వెళ్ళిపోవట్లేదు న్యూస్. ఏదో ఒకటి వెళ్తుంది కానీ ఇంకా ఎక్కువ వెళ్ళట్లేదు, వైరల్ అవ్వట్లేదు. ఒక 20K 1,00,000 న్యూస్ వచ్చినా చాలండి. 1 మిలియన్ 2 మిలియన్ కూడా కోరుకోను. 1,00,000 న్యూస్ వచ్చినా చాలు. నాకంటూ ఒక సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ ఆశ పెడుతున్నా కానీ ఏది లేదండి. ఒక 10K కూడా వెళ్ళట్లేదు న్యూస్. 1K అంటే 1000 వరకే వస్తుంది న్యూస్. అంతకు మించి ఎక్కువ న్యూసే రావట్లేదు. చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. ఏదో బయటికి ఇట్ట కనబడుతున్నా కానీ నేను ఎంత కష్టపడుతున్నా నాకే తెలుసండి. అసలు ఈ ఫోన్ ఎప్పుడు పోయిద్దో తెలవదు, ఎప్పుడు ఉంటుందో తెలవదు, మన చేతులు ఎప్పుడు డబ్బులు ఉంటే తెలవదు, ఏంటో తెలవదు. చాలా కష్టపడుతున్నాను. అసలు ఈ వీడియోకి టైటిల్ ఏమి ఇయ్యాలో కూడా అర్థం కావట్లేదు. సరే చూద్దాం ఏమిద్దాము. ఏది ఇచ్చినా న్యూస్ అనేది రావట్లేదండి పెద్దగా. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. టైటిల్ ఒకటి ఇచ్చి ఇంకోటి మాట్లాడితే బాగోదు. ఒకటే ఇద్దామంటే కష్టాలదంటే చూసేటోళ్ళు ఏమనుకుంటారు, అదొక భయము. ఏం కష్టాలు చెప్పుకుంటుంది అంత చీప్గా అనుకుంటారేమో అని ఎవ్వరు అనుకోరండి. బయట వాళ్ళు ఎవరు అనుకోరు, అనుకునేటోళ్ళు అనుకుంటారు. నేనైతే వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోను అసలుకి. నేనైతే డేకన్ వాళ్ళని అయితే మళ్ళీ బూతులు మాట్లాడుతాను అనుకోకండి.
మొత్తం చేసుకొని స్కూల్ కాడికి అయితే వెళ్తున్నాము. పాపనైతే ఉంచడానికైతే నేను కూడా అక్కడైతే 1 అవర్ అయితే ఉండాలి. మా పిల్లగాళ్ళు అయితే లేచారు, డిస్టర్బెన్స్ కనిపిస్తుంది, ఏమనుకోకండి కొద్దిగా అయితే. మా పాప అయితే స్కూల్కి వెళ్ళనంటుంది. అసలు మారం చేసింది. ముఖం చూడండి ఎట్లా పెట్టుకుంది. ఎటు తీసుకెళ్తారా అని. నేనైతే పార్క్కి వెళ్దాం బామ్ములు అంటే అప్పుడు వస్తుంది. ఇంటి పక్కన అంకులు అయితే దింపడానికి అయితే వెళ్తుండు. మా వారికి అయితే కొద్దిగా పని ఉండి వెళ్ళిపోయిండు. అందుకే ఇంటి పక్కన అంకులు అయితే దింపుతుండు తీసుకువెళ్ళి. అసలు బండి మించి దిగట్లేదు స్కూల్ అనేసరికి. ఇంకా మిషన్ కాడికి వెళ్దాం అనేసరికి అప్పుడు వచ్చింది. నేను ఉంటలేరా లోపల అనేసరికి అప్పుడు లోపలికి అయితే వెళ్తుంది. లేకపోతే రానంటుంది. మా అమ్ములు అయితే ముఖం అయితే ఎట్లో పెట్టుకుంది, ఏడ్చిపోయి ముఖం. ఇంకా నేను ఆడ కూర్చునేసరికి మంచిగా ఆడుకుంటుంది. ఇంకా మా అమ్మ ఇక్కడే ఉందిలే ఇంకా ఆడుకుంటూలే అని ఆడుకుంటుంది. ఇంకా పిల్లగాలతో అయితే మా బాబు కూడా మంచిగా ఆడుకుంటుండు పిల్లగాలతో. మా బాబుకి అయితే ఫుల్ ఆనందంగా ఉంది. చిన్న పిల్లగాళ్ళు ఉన్నారని మస్తు ఆడుతాను. మా పిల్లగాడైతే ఒక్కొక్కసారి ఏడుస్తున్నాడు అనుకోండి, చికాకు పెడుతుండు. ఇద్దరైతే మంచిగా ఆడుకుంటున్నారు. నాకే కూర్చొని ఒళ్ళు నొప్పులు వచ్చినాయి అనుకోండి. అన్నం తినేదాకైతే ఉండేసి ఇంక వచ్చేస్తాను. రోజు అంతే. ఇంక 12కి అయితే అన్నం పెడతారు. ఇంక అన్నం తినిపించి అయితే తీసుకొని అయితే వెళ్తాను. మళ్ళీ మా వారు వచ్చి తీసుకొని వెళ్తారు. ఎందుకంటే కొద్దిగా లాంగ్ ఉంటుంది బడి అయితే. మా వారైతే తీసుకొని అయితే వెళ్తాడు. ఇంకా వాళ్ళైతే అన్నం పెట్టేదాకా అన్నం తినిపించేదాకా నేను ఉండాల్సిందే. ఇంకొక 2 రోజులు అయితే అలవాటు చేసి ఇంక వదిలిపెట్టేసి అయితే వస్తాను. ఏడ్చిన ఏం కాదని ఇంకా అలవాటు చేయాలి కొద్దిగా. మళ్ళీ పెద్ద అయినాక వెళ్ళరు స్కూల్కి కాబట్టి అలవాటు చేస్తాను చిన్నగా. ఏం చేద్దాం ఇంకా తప్పదు మనకైతే. మంచిగా ఆడుకుంటున్నారు. మా పిల్లగాళ్ళు అయితే ఒక 1 అవర్ దాకా బాగానే ఆడుకున్నారు. మా పిల్లగాడైతే చాలా ఇబ్బంది పెట్టిండు. తర్వాతకి అయితే ఏడుస్తున్నాడు. డైలీ ఇట్లా కూర్చోవాలంటే పిల్లగాడితో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాడైతే నిద్రకు వచ్చి బాగా ఏడుస్తుండు. ఇంకా డైలీ ఇలా కూర్చోవాలంటే చాలా ఇబ్బంది పడతాడు. మళ్ళీ వాడు వాష్రూమ్ అయ్యి పోతూ ఉంటాడు. మేడలు తిడతారు. అందుకే 2 రోజులు అలవాటు చేసి మా అమ్ముల్ని ఈడ కూర్చోబెట్టేసి ఇంక ఇంటికైతే వస్తాను. కొద్దిగా 10ంటికి పంపించి 12ంటికైనా 1ంటికైనా తీసుకొని వస్తాను. ఇంక మరి సాయంత్రం దాకా కాకుండా కొద్దిగా అలవాటు అయ్యేదాకా అయితే అట్లయితే ఉంచుతాను. ఇంక ఇక్కడైతే ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. మా పాప అయితే సచ్చి గయ్యాలది, అసలు ఓడినివ్వదు. మీతోళ్ళు అయితే సచ్చి ఎదిరిచ్చిద్ది, వాళ్ళని అయితే బెదిరిచ్చిద్ది. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోకండి, మా పిల్లగాళ్ళు లేచారు అందుకే ఇలా అయితే కొద్దిగా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో అయితే అయిపోయిందండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ లాంగ్ వరకు అయితే చూడండి మన వీడియోస్ అయితే ఎండింగ్ వరకు. మీరు ఇచ్చేది నాకు అదే అండి. ఇంతటితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అందరికి బాయ్ అండి. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిటింగ్ చేస్తూ ఉండండి. లాంగ్ వీడియోస్ అయితే పెడుతూ మీరైతే ఎండింగ్ వరకు అయితే చూడండి కంటిన్యూగా. ఇంతటితో వీడియో అయితే ఎండింగ్ చేస్తున్నాను. అందరికి బాయ్ అండి.